తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్లోని సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండేళ్ల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ ఇన్ఛార్జి ముక్కు రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కు సాయి వికాస్ రెడ్డి పాల్గొనగా భారీ సంఖ్యలోని ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండేళ్లలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన నాయకులు గాలేరు నగరీ కాలువ పనులకు 3,000 కోట్ల కేటాయించామని, పనులు 3 దశల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే మాజీ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ముక్కు రూపానందరెడ్డి ఘాటుగా స్పందించారు. తల్లికి వందనం అయితేనేమి, స్త్రీలకు బస్సు ఫ్రీ అయితేనేమి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితేనేమి, అన్నదాత సుఖీభావ్ అయితేనేమి, ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కోట. ఈరోజు ఒక రైల్వే కోడూరులోనే రోడ్లు అయితే 180 crores దాదాపుగా. ఈరోజు చిట్వేలి కోడూరు రోడ్డు అయితేనేమి 40 సంవత్సరాల కళ అది. ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి పోయినాయి, ఇప్పటి వరకు ఆ రోడ్డు వేయడం జరగలేదు. ఈరోజు కోడూరు నుంచి చిట్వేలి పోవాలంటే 25 నిమిషాల్లో సరళంగా వెళ్ళిపోతున్నారు. అంటే అది చేసింది వెన్నుపోటు కాదు. అది వైఎస్ఆర్సీపీ చెప్పినట్లు, ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినట్టు